అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎద్దలపల్లి రంగనాయకులు కడపలో ఈకు డాస్లో ఫైనల్ చేసిన కట్టుకుంటూ వస్తున్నాయి సార్. 2 నెలల నుంచి మేము కంటిన్యూ బాడకు పెట్టుకున్నాము. అల్ట్రాటెక్లో కంటిన్యూ నెల బాడకు పెట్టుకున్నాము సార్. మేము నెల బాడకు పెట్టుకున్నాక నెలకు వాళ్ళ పేమెంట్ ఇస్తారు. వస్తానే పేమెంట్ వస్తానే ఫిబ్రవరి నెలలో 45,000 అమౌంట్ కట్టేసిన 5వ తారీఖు. కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉండాలంటే సార్ మళ్ళీ మొన్నాడే నీకు 12వ తారీఖు 18వ తారీఖు ఒక రోజు అటో ఇటో కట్టేస్తా సార్ అమౌంట్ అంటే వాళ్ళు నాకు తెలియకుండా నేను చర్చికి వెళ్ళే లోపలనే బండి వాళ్ళు బీగాల పగలగొట్టి బండిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళినారు సార్. వాళ్ళు దాంట్లో ఇంకా ఏం చేయాలని కూడా వినుకోకుండా వాళ్ళు 15 లక్షల బండి 8,10,000కు వాళ్ళు కుమ్మక్కై అందరూ కలిసి బండి అమ్మేసినారు సార్. నేను మళ్ళీ వస్తా అన్న గుడికి బండి వచ్చి ఫైనాన్స్లోకి వచ్చి అమౌంట్ కడతా అన్న గుడికి ఇంకా అమ్మేసినామని తీర్మానంగా డిక్లేర్ చేసినారు వాళ్ళు. ఇక్కడ రామకృష్ణ ఆయన చేసే ఈ ఫైనాన్స్ సంస్థలు ఎస్సీ మాదిగకులంకు చెందిన ఒక అతను ఏదో బతుకు తెరువు కోసము ఒక బండి తీసుకొని జీవనం సాధించుకుంటున్నాడు. అంతేకాకుండా ఈక్విటాక్స్ ఈ ఫైనాన్స్ కంపెనీ వచ్చి పోయిన నెల 48,000 కట్టించుకొని మళ్ళీ ఏదో బాడెక్కు పెట్టింటే ఆ డబ్బులు రాలేదని కడతామని రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ బీగాలు పగలగొట్టి ఆ బండిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. డబ్బులు కట్టలేదని బాగానే ఉంది. కానీ వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బండి తెచ్చి పెట్టి నీ బండి యాలం వేసినామని చెప్పినారు. డబ్బులు తీసుకొని వచ్చినాడు అతను. ఏదో బతుకుతారు నిరుపేద కుటుంబంకు చెందినవాడు ఆ బండితోనే జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి తెలియకుండా బండి అమ్మేసి బండి లేదు పోండి అని అంటున్నారు. రేపు గిన ఆ మేనేజర్లు కానీ దానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.